థాయిలాండ్లో చీకోటి ప్రవీణ్ అరెస్ట్. మెదక్ డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, బోయినపల్లికి చెందిన మాధవరెడ్డి కూడా. ఈ చిట్టి దేవేందర్ రెడ్డి అనేట ఆయన పెద్ద స్కామ్ ఇది. ఈ బోయినపల్లి మాధవరెడ్డి ఎవరు? ఓహో, ఆ మధ్య ఏదో స్టిక్కర్ అంటించుకున్నాడు కదా, మల్లారెడ్డి స్టిక్కర్, ఆయనే అనుకుంటే. ఈయన థాయిలాండ్ పోలీసుల అదుపులో ఉన్న చీకోటి ప్రవీణ్ జూదమాడుతుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పోలీసులు. రైడ్స్లో 83 మంది ఇండియన్ల అరెస్ట్. 100 కోట్ల విలువ చేసే క్రెడిట్ కార్డులు స్వాధీనం. 1,60,00,000 ఇండియన్ కరెన్సీ, గేమింగ్ చిప్స్ సీజ్ చేసిరట. ఇగో థాయిలాండ్ పోలీసులు స్వాధీనం చేసుకున్న గ్యాంబ్లింగ్ కార్డ్స్, గేమింగ్ చిప్స్, మొబైల్స్ అట. క్యాసినో గ్యాంబ్లర్ చీకోటి ప్రవీణ్ను థాయిలాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం తెల్లవారుజామున బ్యాంగ్ లాముంగ్ జిల్లా చోన్బురి సోయిఫ్రా థమ్నాక్లోని ఆసియా పట్టాయ హోటల్లో జూదం నిర్వహిస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడట. ప్రవీణ్ మెదక్ డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి. చెప్పాలి కేసీఆర్ సమాధానం చెప్పాలి, మీ కల్వకుంట్ల తారక రామారావు చెప్పాలి. మీ పార్టీ నాయకులే ఉన్నారు, ఇలా ఈ పార్టీ నాయకులు ఉన్నారు. సికింద్రాబాద్లో బోయిన్పల్లికి చెందిన మాధవరెడ్డి సహా మొత్తం 83 మంది ఇండియన్లు, 4 మయన్మార్ దేశస్తులు, 6 హోటల్ సిబ్బందిని థాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 14 మంది మహిళలు ఉన్నారు. గేమింగ్ స్పాట్లో 100 కోట్ల విలువ చేసే క్రెడిట్ కార్డ్స్, 1.60 లక్షల ఇండియన్ కరెన్సీ, 20 లక్షల గేమింగ్ చిప్స్, 4 బక్రా టేబుల్స్, 3 బ్లాక్ జాక్ టేబుల్స్, 25 సెట్ల ప్లేయింగ్ కార్డ్స్, 8 సీసీటీవీ కెమెరాలు, 92 సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఐప్యాడ్, 3 కార్డ్ రీడర్ మెషిన్లు స్వాధీనం చేసుకున్నారట. మహిళా ఆర్గనైజర్తో చీకోటి దందా. థాయిలాండ్లోని పట్టాయా సిటీలో ఆసియా పట్టాయా హోటల్లో ఇల్లీగల్ గేమింగ్ ఆర్గనైజ్ చేస్తున్నట్లు స్థానిక పోలీసులకు సమాచారం వచ్చిందట. సిత్రనాన్ కేవ్లోర్ అనే 32 సంవత్సరాల మహిళ ఇల్లీగల్గా ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్లుగా గుర్తించిరట. థాయ్ చట్టాలకు అనుగుణంగా అనుమతులు తీసుకోకపోవడంతో చోన్బురి పోలీసులు నిఘా పెట్టారు. థాయిలాండ్కు వచ్చిన ఇండియన్ల నుంచి $1,531 వసూలు చేసినట్లు ఆధారాలు సేకరించారు. హోటల్ రూమ్ల కోసం సుమారు $3,679 ఛార్జ్ చేసినట్లు విచారణలో గుర్తించారు. రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి మరుసటి రోజు 6 గంటల వరకు గేమింగ్ నిర్వహిస్తున్నారు. గేమింగ్ రూమ్లోకి హోటల్ సిబ్బంది కూడా అనుమతి లేదు. ఎంపిక చేసిన 6 థాయ్ వ్యక్తులను మాత్రమే ఫుడ్ క్లీనింగ్ సర్వీసుల కోసం నియమించారట. చీకోటి థాయిలాండ్ నెట్వర్క్. గతంలో క్యాసినో నిర్వహించిన చీకోటి ప్రవీణ్కు థాయిలాండ్ గ్యాంబ్లర్ నెట్వర్క్ ఉన్నట్లుగా తెలిసింది. ఇందులో భాగంగానే గత నెల 20న హైదరాబాద్తో పాటు ఏపీ, తెలంగాణకు చెందిన వారిని ప్రవీణ్ గ్యాంగ్ థాయిలాండ్ టూర్కు తీసుకెళ్లినట్లు సమాచారం. మాధవరెడ్డి, దేవేందర్ రెడ్డితో పాటు సుమారు 80 మంది వరకు వెళ్ళిరు. ఇలా తీసుకెళ్లినందుకు ఒక్కో వ్యక్తి దగ్గర నుంచి 3 లక్షలు వసూలు చేసిరట. ఏప్రిల్ 27 నుంచి హోటల్లో షెల్టర్ తీసుకొని కాన్ఫరెన్స్ హాల్లో కొన్ని గ్రూపులుగా ప్లేయింగ్ కార్డ్స్ ఆడుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే థాయ్ పోలీసులు దాడులు నిర్వహించారు. తప్పించుకొని ఎత్తించిన వారిని వెంటాడి పట్టుకున్నారు. వీరందరినీ స్థానిక కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా జూదం నిర్వహించినందుకు జరిమానా విధించినట్లు తెలిసింది. ఈనాడు సీఎం సొంత జిల్లాలో సహకార బ్యాంకుని రైతులందరినీ ముంచిండాడు. పెద్ద స్కామ్ అది. ఆ పైసలు ఇట్లాంటి దొంగతనాలు, దోపిడీలు చేసి జనాల సొమ్మును దిగమింగి థాయిలాండ్లో పోయి ఆటలాడుతున్నారు, గ్యాంబ్లింగ్ అట. ఒక్కసారి ఆలోచించాలి ప్రజలు, మెదక్ జిల్లా ప్రజలు కూడా ఆలోచించాలి, మెదక్ నియోజకవర్గ ప్రజలు ఏం జరుగుతున్నది అన్నది. వీళ్ళకి అసలు ఈడ పనిచేయడానికా మీరు గెలిపించింది, లేకపోతే వేరే విదేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేయడానికా? ఒక్కసారి ఆలోచించండి.